హాయ్ అండి. ఈరోజు ఎవరైనా ఈజీగా చేయగలిగే బీరకాయ ఉల్లికారం కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా మనం ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అందులోనే ధనియాలు, జీలకర్ర, ఉప్పు, కారం కూడా వేసి మళ్ళీ గ్రైండ్ చేసి పెట్టుకోండి మెత్తగా పేస్ట్ లాగా. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని దానికి తాలింపు గింజలు యాడ్ చేసి కరివేపాకు కూడా వేయాలండి. మనం అలాగే చక్రాల్లాగా కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసి బాగా కలిపి మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి పసుపు వేసి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా అందులో వేసి దానికి తగిన కొంచెం వాటర్ యాడ్ చేసేసి కూర కాస్త దగ్గరగా మగ్గనివ్వాలని. చాలా తొందరగా అయిపోతుంది కర్రీ. అలాగే అందులో మనం కొత్తిమీర వేసేస్తే కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా కమ్మగా ఈ చిన్నపిల్లలు కూడా తినగలిగేలా ఉంటుంది. దీన్ని మనం అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ తింటే చాలా బాగుంటుంది. చూసారు కదగా మరి ఉల్లిపాయ బీరకాయ కర్రీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి ఇన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.